ఫ్రెండ్స్, నేను మీ వెంకటరత్నం గారిని. బాగున్నారండి? వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా నిన్న వచ్చానని చెప్పాను. అదేనండి, ఇక్కడ అది చేస్తున్నాము. అది చూడండి ఒకసారి. ఏంటమ్మా అది? భగత్ సింగ్ యూత్ అసోసియేషన్. నిన్న సరిగ్గా చెప్పలేదు అనిపించింది. అంటే ఇవాళ వీణ వాదనం ఇంకా ఏదో ఉన్నాయని చెప్పి మళ్ళీ ఇన్వైట్ చేశారండి. ఈరోజు కూడా భాగం పంచుకుందాం. మరి నాతో పాటు వస్తారా? చూడండి, భగత్ సింగ్ యూత్ అసోసియేషన్ చాలా బాగా చేశారండి నిన్న. వాళ్ళు కూడా బాగా చేస్తారని అనుకుంటున్నాను. మరి స్వామివారిని దర్శించుకుందామా? రండి నాతో పాటు. రత్నం గారిని ఇవాళ మళ్ళీ స్వామివారిని దర్శించుకోవటానికి నవరాత్రులు కదా వచ్చాను. ఇవాళ వీణావాదనం ఉందన్నారు. పిల్లలతో భరతనాట్యం పాటలేదో చేస్తారంట. మరి చూద్దామా? ఇన్వైట్ చేశారు. ఒకసారి ముందు స్వామివారిని దర్శించుకొని నమస్కారం చేసుకొని వస్తానే. గణేశుడు నాదా కాదు, మనందరిదా అనాలి. స్వామివారిని దర్శించుకోవటానికి వచ్చాను ఈరోజు. మళ్ళీ స్వామి దర్శనం అయింది. హలో అండి అందరికి. ఒక 2 minutes ఆంటీకి మంజక్క సన్మానం చేస్తుంది. మీ బీవీ రత్నం గారిని ఇవాళ ఒక గొప్ప వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నాను. వినాయక నవరాత్రుల సందర్భంగా ఈ బుజ్జి బుజ్జి పాపాయలు వాళ్ళ టీచర్ గారు వచ్చారు, సంగీత విద్వాంసులు. వాళ్ళని పరిచయం చేద్దాము. కాసేపు నాతో రండి. మేడం గారిని పరిచయం చేద్దాం. హలో అండి, మేడం గారిని పరిచయం చేసుకుందామా? మీ అందరికి కూడా సంగీతం కావాలా? వేణంటే నాకు కూడా చాలా ఇష్టం అండి. మరి మీకు కూడా ఇష్టమా? మరి రండి నాతో పాటు. నమస్తే అండి. నమస్తే. నమస్తే. నమస్కారానికి నమస్కారమే సంస్కారం. శివుడు విష్ణువు కూడా ప్రభు అనుకుంటారు, ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకుంటారు. కాబట్టి గౌరవించుకునే సంస్కృతి మంది. ఇప్పుడు మేడం గారిని అవి విషయాలు అడుగుదాం. మేడం, మీ నా పేరు వసంతరాణి అండి. వసంతరాణి గారు లంక మ్యూజిక్ టీచర్గా చేస్తున్నారు. వీణా వోకల్ రెండు నేర్పిస్తారటండి. 30 సంవత్సరాల నుంచి వీణ నేర్పిస్తాను. అబ్బా, 35 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అండి. నేను 30 years ఇండస్ట్రీ తెలుగు అనుకుంటా. మేడం గారు నన్ను మించిపోయారు. సంగీత సరస్వతి. చెప్పండి మేడం, ఇంకా మీ గురించి చెప్పండి. చాలా ప్రోగ్రామ్స్ చేశాను. త్యాగరాజ స్వామి, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి గారు, అన్నమాచార్య, రామదాస్ గారు. నేను వీణా వోకల్ నేర్పిస్తాను. వీణ టీచర్ని. 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. మేము ఉన్నది చైతన్యపురి. త్యాగరాజ స్వామి కీర్తనలు, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి అన్ని కీర్తనలు నేర్పిస్తానండి. ఎవరైనా నేర్చుకునే వాళ్ళంటే సంప్రదించవచ్చు. 9603091933. రవీంద్ర భారతిలో కూడా చాలా ప్రోగ్రామ్స్ చేసాము. గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు త్యాగరాజ స్వామి చెన్నైలో చేశాము. ఐగిరి నందిని స్తోత్రం కూడా మాకు 10 సర్టిఫికెట్లు ఇచ్చారు. బ్రిటిష్ వాళ్ళు అంతా కూడా సర్టిఫికెట్లు వచ్చాయి. మా స్టూడెంట్స్ కూడా నాతో పాటు నాకు సహకరిస్తున్నారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు. మీకు నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ ఫ్రెండ్స్ మేడం గారు చాలా అనుభవజ్ఞులు. గిన్నెస్ బుక్ రికార్డ్ అది మన గణేష్ మ్యూజిక్ టీచర్. ఈ పిల్లలకి అందరికీ ఆంటీయే నేర్పించింది. సో మా గణేశుడి దగ్గరకు వచ్చినందుకు కూడా థ్యాంక్ యూ ఆంటీ. సో పిల్లగానే వచ్చినందుకు నెక్స్ట్ ఆంటీకి సన్మానం చేస్తున్నాం. ఓకేనా? కొంచెం సైడ్ నిల్చుంటే వెనుకున్న వాళ్ళు కూడా చూస్తారు. పిల్లలు సైడ్కి రావాలి. సన్మానం చేస్తున్నారు చూడండి. మరి విద్యకు సన్మానం కావాలండి. ఎక్కడైనా కూడా సన్మానించబడాలి. ఆ గౌరవానికి అర్హత కలిగిన వాళ్ళకి గౌరవం ఇవ్వాల్సింది. ఎంత తీనా ఫోటో కొంచెం దగ్గరకు వచ్చింది.
మేడం గారిని కనపండి. ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇస్తున్నారు వాళ్ళ అభిమానంతో బహుమతి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ దగ్గరగా ప్రోగ్రామ్స్ అండ్ ప్రిపరేషన్. థ్యాంక్ యూ సో మచ్. మీకోసం వాయిద్యాలు ఉన్న గణపతి చాలా బాగుంది. వీళ్ళ అభిప్రాయానికి అభిమానానికి గుర్తుగా చూసారా ఎంత మంచి. కొంచెం చూడండి పట్టుకొస్తాం. చూసారండి ఎంత చక్కగా బహుమతి ప్రదానం చేశారో. బాగుంది కదా. ఇస్తే ఇలాంటి బహుమతులు అందుకోవాలి, ఇవ్వాలి. విద్యకి సార్థకత లభించిందని అనుకోండి. పట్టండి క్లాప్స్ అందరూ పట్టాలి. గట్టి గట్టిగా లేదా తినలేదా? పెడతాను కానీ పెడతాను. నేను డీపీలో పెడతానండి. చూడండి ఇదంతా డీపీలో వస్తుంది. ఒక ధన్యవాదాలు మేడం, ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు. నిన్న మధ్యాహ్నం తెలిసింది నాకు మీరు ఇలా వస్తారని. మీ ప్రోగ్రామ్ మిస్ అయిపోయాను. వీళ్ళొట్ట రేపు వస్తాను, కలుసుకుంటాను. బాబు కాంప్లెక్స్ బాబు టవర్స్ పనిగిరి పాప పేరు చెప్పండి. మళ్ళీ స్టార్ట్ చేద్దాం. పిల్లలకి చూడండి, పిల్లలకి వీళ్ళకి కూడా బహుమతి ప్రదానం చేస్తున్నారు. చెప్పండి 10 అండి పేర్లు. సువర్చల ధన్యసాయి వీళ్ళంతా మీ శిష్యులు అండి. వీళ్ళంతా మేడం గారి శిష్యులు అంటండి. పిల్లలు కాదు పిల్లలు చాలా యాక్టివ్గా ఉన్నారండి. చాలా మీరందరూ ఒకసారి చాలా క్లాసికల్ డాన్స్ స్టార్ట్. ఇంతగా ఉన్నాను వీడియో. పిల్లల చేత మంచి క్లాసికల్ పాట. డాన్సా పాట అన్నారు, డాన్స్ అంటున్నారు. చూద్దాం. వీళ్ళు ఆడేవాళ్ళు వేరున్నారు, పాడుతున్నారు. హలో ఫ్రెండ్స్, ఆ పాపను చూడండి, భరతనాట్యం. పాప పేరు ప్రవళిక. అసలు ఆ భంగిమలు చూడండి, ఆ ముద్రలు చూడండి, ఆ నాట్యం చూడండి. అద్భుతమైన నాట్యం అనిపించిందండి. మీరు కూడా గమనించండి. ఇక్కడ చూడండి, ప్రతి అడుగు కూడా అద్భుతంగా చేస్తుంది. ప్రవళిక. ఆ ముఖ కవళికలను చూసారా? నాకు భానుప్రియ గుర్తొచ్చిందండి ఫస్ట్ స్టార్టింగ్లోనే. ఇంత అద్భుతంగా ప్రదర్శిస్తుంది. ఇంత కళావైభవం ప్రదర్శించడానికి నిజంగా ఎంత నైపుణ్యత కావాలి ఆలోచించండి. ఇక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుందండి, ఎందుకంటే మ్యూజిక్ వెనక పాటలు పెడితే మనకి కాపీరైట్ పడుద్దని అది తీసేసాము. సో ఒకసారి చూస్తూ ఉండండి. ఇక్కడ నవరాత్రుల సందర్భంగా ఈ కళాకారుణ్ణి ఆహ్వానించారు. భగత్ సింగ్ యూత్ అసోసియేషన్ వాళ్ళు మంచి ప్రోగ్రాంలు బాగా నిర్వహించారండి. అందులో భాగంగా ఈ కళాకారుణ్ణి ఆహ్వానించారు. గణపతి ప్రార్థన.
ఎంతో బాగా చేసింది. అందరూ కూడా ఎంతో నిశ్శబ్దంగా అట్లా చూస్తూ ఉండిపోయారు. ఇంకా ఈ వీడియోలో కొన్ని భంగిమలు పెట్టడానికి కుదరలేదు. అద్భుతం. ప్రతి స్టెప్ తీశానండి నేను. ఈ భంగిమలో అసలు ముద్రలు వస్తున్నాయా లేదా చూడండి. ప్రాణం అన్నమాట నాట్యానికి, ముద్రల ప్రాణం. హావభావాలు కానీ ముఖ కవళికలు అంటారే, వెనక పాప చూసారా, ఆమె కూడా చాలా అభినయిస్తుంది. చిన్న పాప, నేను చేస్తాను టీవీలో చూసి నేర్చుకుందంట పాప, ఇమిటేట్ చేస్తుంది. అందరినీ నాట్యం బాగా అలరించిందండి. ప్రేక్షకులు చాలా సంతోషపడ్డారు. చూడండి ఆ ముద్రలు ఎంత బాగున్నాయి. ఎప్పుడైనా ఇలాంటి సందర్భాలలో దేవీ నవరాత్రులు, ఇట్లా వినాయక నవరాత్రులు, వసంత నవరాత్రులు, లేకపోతే వేరే మన పండుగల సందర్భంగా పూర్వకాలంలో అయితే మన సంస్కృతి సాంప్రదాయాలని, వైభవాలని ప్రదర్శించే విధంగా ఇలాంటి కళాకారులను ఆహ్వానించి ప్రోత్సహించేవాళ్ళండి. మా చిన్నప్పుడు అది అద్భుతంగా ఇలా విన్న ఈ సంస్కృతి సాంప్రదాయాలు జీవితాంతం మన అంటిపెట్టుకునే ఉంటాయి. కొత్తగా పిల్లలకి నేర్పించాల్సిన అవసరం లేదు. ఈ నేర్చుకున్నవన్నీ కూడా మేము చిన్నతనంలోనే నేర్చుకున్నాము. ఈ పురాణాలు, శాస్త్రాలు, గ్రంథాలు చదివే అంత ఓపిక, తీరిక ఎవరికీ ఉండలేదు. కనీసం ఇలాంటి కళాకారుల్ని ప్రోత్సహించి పండగల సందర్భంగా ఇట్లాంటి ప్రదర్శనలు కనుక ఇప్పించగలిగితే చిన్నవాళ్ళకి ముందు ఆదర్శంగా ఉంటుంది, బాగా నేర్చుకోవటానికి ఇష్టంగా ఉంటుంది. మనం ప్రత్యేకించి నీతి నియమాలు, మన శాస్త్రాలని, మన పురాణాలని ఇలా భక్తిని నేర్పించే విధంగా పని లేకుండా వాళ్ళే చూసి నేర్చుకుంటారండి. చూడు ఈ అభినయం, అసలు ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ ఇలా కళాకారులుగా పుట్టరు. మనకి ఎంతో పుణ్యం ఉంటే కానీ ఇలాంటి తిలకించే అవకాశం దొరకదు. కాబట్టి ఇలాంటి ప్రదర్శనకి వెళ్ళినందుకు నేను చాలా సంతోషించాను. ఇదంతా మీ అందరితో పంచుకోవాలని అనుకున్నా ఈ వీడియో చేశాను. చాలా రాత్రి అయితే 12 అయిందండి ఈ ప్రోగ్రాం అయిపోయేసరికి. చాలా బాగా చేసింది. ఎవ్వరూ కదలకుండా నిశ్శబ్దంగా కూర్చొని హైయెస్ట్ అన్నమాట అన్ని ప్రోగ్రాంలోకి. చూడండి పాప, ఇది మన భారతీయ సంస్కృతి వైభవం అండి, గొప్పతనం. ఇంత కళాకారుల్ని మనం It's a simple narration from the birth of Lord Krishna. Let's call upon the stage Akshara and Snigdha. మీ బీరత్నం గారిని, కళాకారిని చూశారు కదా, అద్భుతమైన నృత్యం ఎంత బాగుందండి. అసలు ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ ఇలాంటిది చూడటానికి అదృష్టం దొరకదు. మరి అలా చేశారంటే అసలు ఇక అది దైవ కళ అండి, దైవీకృతంగా వస్తుంది కదా. మరి అలాంటి కళాకారిని కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరి కళాకారిని మీకు పరిచయం చేద్దాం, చూద్దాం మరి. ప్రవళిక, ఎంత బాగుంది, అద్భుతమైన పేరు, అద్భుతమైన నాట్యం అండి. మీ గురించి చెప్తారా ఇంకా?
ప్రదర్శించింది కూచిపూడి నాట్యం. అది చాలా ఇయర్స్ నుంచి ఉంది. ఇప్పుడు జనరేషన్లో ఇట్స్ వెరీ రేర్. చాలా తక్కువ మంది ప్రాక్టీస్ చేస్తారు, చాలా తక్కువ మంది నేర్చుకుంటారు. సో ఇట్లాంటివి అందరూ నేర్చుకోవాలని, లైక్ ఇందులో కూడా ఇంప్రూవ్మెంట్ ఉండాలని నేను నేర్చుకుని 10 years అవుతుంది. దిస్ ఇస్ మై 10th year. దిస్ ఇస్ కూచిపూడి నృత్యం. ప్రవళిక గట్టిగా చెప్పట్లు ఇంత మంచి ప్రవళికకి సన్మానం. ఇంత మంచి విషయాన్ని పాప కొంచెం బాగా అలసిపోయిందండి. చాలా బాగా అద్భుతంగా ఆ ముద్రలు కానీ అసలు ఆ గణన ఒక ఆర్టిస్ట్ గీసినా కూడా అంత బాగా రావని నేను బాగా గమనించా. మీకు వీడియో పెడతాను ఆన్లైన్లో చూడండి. ఆ ముద్రలు కానీ ఆ భంగిమలు కానీ అసలు హావభావాలు కానీ ఎక్స్ప్రెషన్స్ అంటారే అద్భుతంగా ఉన్నాయండి. సినిమాలో చూస్తాము అవేదో అది లేనిదాన్ని ఉన్నట్టు సృష్టి చేస్తారు. ఇక్కడ ఏంటంటే ఉన్నదాన్ని ఉన్నట్టు ప్రదర్శిస్తేనే మనకి అర్థమవుతుంది. చాలా అద్భుతంగా చేసిందండి పాప. చిన్న వయసు చాలా బాగుంది, నచ్చింది నాకు. మరి ఆ పాప కూచిపూడి నృత్యం 10 సంవత్సరాల నుంచి చేస్తూ ఉంది. అయితే ఆమె చెప్పిన 2 విషయాలు ఏంటంటే ఎవరు సరిగ్గా నేర్చుకున్నా కూడా దాన్ని అభ్యాసం చేయరు. అభ్యాసం కూసు విద్య అంటారండి. అభ్యాసం చేస్తే దొరుకుతుంది, కానీ అభ్యాసం చేయట్లేదు. పాప చాలా అద్భుతంగా చేసింది, అభినందిస్తున్నాను. కంగ్రాచులేషన్స్. ఇందులో మీకు చాలా అభినందనలు. ఇలాంటి ముందు ప్రదర్శించి మన దేశానికి గౌరవాన్ని తీసుకురావాలి. మన సంస్కృతి సాంప్రదాయాలు అద్భుతమైనవి. భారతీయ సంస్కృతిని చూసి ఇతర దేశాలు ఎలా చూస్తున్నాయి అన్నమాట. మన సంస్కృతి సాంప్రదాయాల్లోనే సైన్స్ మిళితమైంది, దాంట్లోనే ఆరోగ్యం కూడా మిళితమైంది. కాబట్టి నేను చాలా సంతోషంగా భావిస్తున్నా ఇలాంటి ఉత్సవాలకి వచ్చినందుకు. ధన్యవాదాలమ్మా. నమస్కారం చేస్తున్నా. ఓకే, సరే సన్మానం చేద్దామండి. ఇప్పుడు పాపకి సన్మానం చేస్తున్నారు. హలో ఫ్రెండ్స్, పువ్వుకు తావి అబ్బినట్టు ఒక పువ్వుకి సువాసన ఎంత అందమో కళాకారునికి సన్మానం కూడా అంత అందాన్ని ఆహ్లాదాన్ని ఇస్తుందండి. మనకి చాలా అద్భుతంగా అనిపిస్తుంది చూసిన వాళ్ళకి. చూడండి, అధికారులను పరిచయం చేసి మనకింత ఆనందాన్ని అందిస్తున్న వీళ్ళందరికీ అభినందనలు తెలియచేయండి. అందరూ క్లాప్స్ పట్టాలి గట్టిగా. నీరసంగా ఉంది బాగా. చూసారా, బద్ద గణపతి వచ్చి చేరాడు. కళకి సరైన నిర్వచనం అండి. చాలా బాగుంది, చాలా బాగుంది. ప్రవళిక నృత్య కళాకారిణి వాళ్ళ అమ్మగారిని కూడా పరిచయం చేస్తూ సన్మానిస్తున్నారండి. వీళ్ళది చాలా విశాల హృదయం, అభినందించండి. చాలా వెళ్ళండి. ఏ బాబు జరుగు. మా యూట్యూబ్లో చూస్తూ మీరు ప్రపంచం అంతా Sri Lalita Shiva Jyoti
ఫ్రెండ్స్, నేనండి మీ వివి రత్నం గారిని. భగత్ సింగ్ యూత్ అసోసియేషన్ అక్కడ పెట్టాను చూసారా, భగత్ సింగ్ VSYA భగత్ సింగ్ యూత్ అసోసియేషన్ వాళ్ళు ఇంత పెద్ద వినాయకుడిని పెట్టడమే కాకుండా పెద్ద ప్రోగ్రాం పెట్టి ముఖ్యంగా మంచి కళాకారులను పరిచయం చేశారండి. చాలా అద్భుతంగా ఉంది. ఆ మేడం గారు వీణ నేర్పారంట. ఆవిడకి గిన్నిస్ బుక్ రికార్డులో కూడా దాంట్లో కూడా పార్టిసిపేట్ చేశారంట. ఇందాక పాప చూసారా, అద్భుతమైన నృత్యాన్ని ప్రదర్శించింది. ఇలాంటి మంచి కళాకారులను పరిచయం చేసి వాళ్ళకి సన్మానం చేసి వాళ్ళ విశాల హృదయాన్ని నిరూపించుకున్నారు. ఇప్పుడు నా మీద దాడి చేశారండి. నేనేం చేశానని? నేనేం చేయలేదండి. ఉడిపచ్చి ఫోటోలు కూడా సరిగ్గా తీయలేకపోయాను. నిన్న కూడా తీశాను కానీ అంత బాగాలేదు అనిపించింది. ఏదో వద్దంటే వెంటలేదండి, మొహమాట పెట్టేస్తున్నారు. నేను సన్మానానికి అరుపురాలని కాదండి. సరే, ఏదో వాళ్ళ సంతోషం కోసం అండి. ముప్పై సంవత్సరాల నా ఉద్యోగ అనుభవంలో స్కూల్లో ఒకసారి నాకు సన్మానం చేశారండి. అది నా విద్యార్థులకి నేను చేసిన సేవకి గాను చేశారు. కానీ ఇప్పుడు వీళ్ళు చేస్తున్నందుకు నేను రుణపడి ఉన్నానండి. వీళ్ళ రుణం తీర్చుకోవాలి. వీళ్ళకి నేనేం చేయలేదు, చేయాల్సింది చాలా ఉంది. ఏదో కొంచెం మొహమాట పెట్టేస్తున్నారని ఒప్పుకున్నాను. మరి చాలండి. అంటే ఎట్లా క్రియేట్ చేయలేదు, మా అంతటా మేము ఎప్పుడు ఎవ్రీ ఇయర్ చేసుకుంటూ ఉంటాము. కానీ ఈ ఇయర్ వచ్చి ఆంటీ మమ్మల్ని కొంచెం ఎంకరేజ్ చేసినందుకు ఈ ప్రోగ్రామ్స్ అన్ని పెట్టుకున్నాము. అందుకని ఆంటీకి సన్మానం చేసినాము. అంతే, దానికే ఇంత చెయ్యాలా? మామూలుగా యూట్యూబ్ ఛానల్ కూడా ఆంటీ పరిచయం చేసింది. వాళ్ళకి చేతైన విషయమే గొప్ప వాళ్ళ శ్రద్ధ అనేదానికి గుర్తుగా, శ్రద్ధ అనేదానికి రూపం వస్తే ఎలా ఉంటుంది అంటే, ఒక పని చేయాలంటే ఏ పనైనా చేయాలి, శ్రద్ధగా చేయాలనే దానికి ఉదాహరణగా మందులా తీసుకోవాలి. తీసుకున్నాను. మీరు ఎవరన్నా బ్యూటీ పార్లర్కి రావాలంటే రండి. అనేకదంతం భక్తాన ఏకదంతముపాస్మహే సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరి వర్ణని నిత్యం పద్మాలయాం దేవి సామం పాతు సరస్వతి భగవతి భారతి నిశేష జాడ్యపః యా కుందేలు తుషారహార ధవల యా శుభ్రవస్త్రాన్విత యా వీణావరదండ మండితకర యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభుతిభి దేవై సదా పూజిత సామం పాతు సరస్వతి భగవతి నిశేషజాపః శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం. చూడండి, పంతులు గారు పూజ చేస్తున్నారండి. పూజ సమయానికి మేమేమో అక్కడ బయట ఉన్నాము. ఇంకా లోపలికి వచ్చి స్వామిని దర్శించుకుందామని చెప్పి లోపలికి వచ్చి కూర్చున్నాము. వేరే వాళ్ళు పూజ చేయించుకుంటున్నారు. ఆయన వాళ్ళకి అక్షతలు ఇచ్చి మంత్రాలు చెప్తూ ఒక్కొక్క పూజా పుష్పంగా సమర్పించుకుంటూ, నేను మనసులో ధ్యానిస్తూ ఒక్కొక్క పుష్పాన్ని ఇచ్చినట్టుగా వివరించుకుంటూ ఆయన చెప్పే మంత్రాలు చదువుతున్నాను, అనిపిస్తున్నాను.
స్వామిని చూస్తూ మంత్రాలు చాలా శ్రద్ధగా చేశారండి. పంతులు గారు కూడా బాగా చేశారు పూజ. ఇక్కడ మైక్ పెట్టనే లేదు, వాయిస్ ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే అక్కడ మా పంతులు గారి కొడకూడదు అనమాట, అందుకని స్వామివారిని పూజించుకోవడంతో పాటు కళలను కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కళాకారుల్ని పిలిచారండి. భరతనాట్యమని, తర్వాత వీణావాదులు, తర్వాత భగత్ సింగ్ అసోసియేషన్ ప్రసాదాలు పంచడం కానీ కుర్రవాళ్ళు చాలా ఉత్సాహంగా పాల్గొని సరదాగా చేశారని ఇట్లా పిల్లలు పెద్దవాళ్ళు అందరూ శ్రద్ధగా పాపహారిణే నమః సమాహితాయ నమః ఆశ్రితవత్సలాయ నమః సౌమ్యాయ నమః భక్తవాంఛితదాయకాయ నమః శాంతాయ నమః కైవల్యసుఖదాయ నమః ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః జ్ఞానినే నమః గజాయుధాయ నమః శాంతాయ నమః బ్రహ్మణ్యాయ నమః దేశవర్జితాయ నమః చూడండి స్వామిని ఇంకా 2 రోజులే ఉంచేది. పిల్లలు చూడండి, బుజ్జి పాపాయిలు వీళ్ళంతా సంగీత ప్రియులండి. మేడం గారి దగ్గర వీణావాదం నేర్చుకున్నారంట. ఇందాక ఫోటోలో చూపించా. వాళ్ళకి అవార్డులు ఇవ్వటం కూడా జరిగింది. ఇక్కడ మిగతా కూర్చున్న కళాకారులు అండి, వీళ్ళు పోరాటంలో ఎదురుగా చూశారు. తర్వాత
చూసారండి ఇక్కడ ఉన్నారే ఈయన నా ఛానల్ అభిమాని అండి. పెట్టుకున్నా క్లిక్ చేసి వదిలేసేయండి. మీరు ఆ పాపం చేయబాకండి, ఆపబాకండి. ఆపితే ఏమవుతుందంటే అది చూసిన జస్ట్ వ్యూస్ వస్తున్నాయి, చాలా బాగా వస్తున్నాయి. 65,000 వ్యూస్ వచ్చినాయి, 65,000 మంది చూశారు, బాగా చూస్తున్నారు, చాలా బాగా వస్తున్నాయి. కాకపోతే టైం రావట్లా, అలా తెలియట్లా, నాకు తెలియలా చెప్పాలని, చూసే వాళ్ళకి తెలియదు. యాక్చువల్గా లైవ్ పెట్టి చెప్పాలి, నాకు కుదరట్లేదు. అందుకోసమని మీరు చూసి అలా వదిలేసేయండి, ఆపేయబాకండి. అప్పుడు వీడియోస్ చూస్తే మాకు హాఫ్ అన్ అవర్, గంట కలిసి వస్తే వాచ్ అవర్స్ వస్తాయి. తొందరగా మానిటైజ్ అయితే ఇలాంటి మంచి మంచి ఇంకా ప్రోగ్రామ్ నేను చేయడానికి అవకాశం ఉంది. వాచ్ అవర్స్ కొంచెం